స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. సద్దుల బతుకమ్మ సంబరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు సాయంత్రం 5 గంటల నుండి కూడా కంటిన్యూ అవుతున్నటువంటి సద్దుల బతుకమ్మ సంబరాలు కూడా ఇక్కడ కంటిన్యూ వస్తూనే ఉన్నాయి. ఒక అంబరాన్ని నడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు పద్మాక్షమ్మ టెంపుల్ దగ్గర ఇక్కడ స్టార్టింగ్ నుండి ఇక్కడి వరకు వచ్చేటువంటి బతుకమ్మ సంబరాలకు సంబంధించి కూడా చూస్తున్నాము. కుటుంబ సభ్యులే కాకుండా కాలనీ వాసులు చిన్నప్పటి నుండి తాము ఎక్కడైతే ఒక జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు ఉన్నాయో అలాంటి వాతావరణంలోకే మళ్ళీ వచ్చి ఇక్కడ సేద తీరుతున్నారు. బతుకమ్మ సంబరాల్లో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. పాప చాలా క్యూరియాసిటీగా ఉంది. బతుకమ్మ సంబరాలు ఎంత విధంగా జరుపుకుంటున్నారో వాళ్ళు మాట్లాడదామని చెప్పి కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారు. ఎట్లా ఉందమ్మా? బతుకమ్మ అంటేనే మనకు ఒక మంచి సాంప్రదాయ వాతావరణం అయితే కనిపిస్తుంటుంది. అట్లాంటప్పుడు కుటుంబ సభ్యులు అలాగే ఫ్రెండ్స్ అందరూ కూడా కలుస్తూ ఉంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఈ పండుగ? మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ ఇయరే కాకుండా ప్రతి ఇయర్ మేము ఇక్కడికే వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నాం మా ఫ్యామిలీతో పాటు. సో బతుకమ్మ అనేది మన తెలంగాణలో అతిపెద్ద ఫెస్టివల్ కాబట్టి సో అందరం చాలా హ్యాపీగా, చాలా మంచి మంచి ఫ్లవర్స్తో మంచిగా ఆడుకుంటూ మేము సెలబ్రేట్ చేసుకుంటాము. సో మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరం కలిసి హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం పద్మాక్షమ్మ గుట్ట దగ్గర. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఎంజాయ్ చేస్తారని, అందరూ ఆశీస్సులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా. నిజంగా ఎందుకంటే పండుగలు అంటేనే ఇరుగిళ్ళు పొరుగిళ్ళు అందరూ బాగుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఆ వాతావరణం అంతా కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్క దగ్గర చేరుకోవడమే ఇందుకు సాక్షాత్కరంగా ఉండొచ్చు. పండుగల ప్రాశస్తి కూడా ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక దగ్గర ఉండాలి, ఒక మంచి వాతావరణము, సోదరీ భావంతో కూడా మెదలాలి. ఇక్కడ పరిచయం లేని వాళ్ళు కూడా పరిచయం అవుతూ ఉంటారు. మంచి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అమ్మ, ఇప్పుడు బతుకమ్మ పండుగ అంటేనే మనకు ఒక చిన్నప్పటి నుండి కూడా, చిన్నపిల్లలు ఉన్నప్పటి నుండి కూడా మనకు తల్లిదండ్రులు అలాగే తాత ముత్తాతలు కూడా అన్ని నేర్పిస్తూ ఉంటారు. ఇక ముందు మన తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పండుగ ఏదంటే బతుకమ్మ పండుగ. ఇక్కడ సద్దుల బతుకమ్మ అలాగే ఎంగిలిపూల బతుకమ్మ నుంచి 9 రోజుల బతుకమ్మలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎట్లా ఉంది వాతావరణం? గతంలోకి ఇప్పటికి ఎట్లాంటి వాతావరణం చూస్తున్నారు మీరు? గతంలో అయినా ఎప్పుడైనా తెలంగాణ అంటే సద్దుల బతుకమ్మ అంటే తెలంగాణ అండి. అన్ని రకాల పువ్వులు ఎట్లుంటాయో మన సంతోషం కూడా అట్లానే ఉండాలి. ప్రతి ఒక్కరు మంచిగా ఆనందంగా, ఒక్కొక్కరు ఇంటి ఆడబిడ్డలు ప్రతి ఒక్కరు కన్నతల్లి ఇంటికి వచ్చి సద్దుల బతుకమ్మను పేర్చుకుంటూ ఎంతో వాళ్ళ ఉన్న బాధలన్నీ పోతాయండి సద్దుల బతుకమ్మతోని. తల్లిగారి ఇల్లు అని అంటే సద్దుల బతుకమ్మ అండి. ఎన్ని హ్యాపీనెస్ అయినా తల్లిగారి ఇంట్లోనే ఉంటాయి. అదొకటి ఫెస్టివల్ ఒకటే అండి మన తెలంగాణలో. పెద్ద బతుకమ్మ ఏంటంటే సద్దుల బతుకమ్మ, ఎంగిలిపూల బతుకమ్మ. ఆడపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అయినా కూడా ఈ పండుగని చాలా సంతోషంగా జరుపుకుంటారండి. మేము అందరం ఇట్లా హ్యాపీగా ఉండాలి. ప్లస్ మాకు ఇంతగానో సహకరిస్తానికి మీ ఆర్టీవీ వాళ్ళకు చాలా కృతజ్ఞతలు అండి. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక్కడ అమ్మ ఒక మంచి విషయం చెప్పింది. ఎందుకంటే చిన్న పిల్లల నుండి పండు ముసలి వరకు కూడా ఇక్కడ వాళ్ళకు గుర్తుకొచ్చేది ఒకే ఒక పండుగ. ఎందుకంటే ఆడపిల్లల యొక్క ప్రాశస్త్యాన్ని, పండుగల యొక్క ప్రాముఖ్యతను, అలాగే వాళ్ళు కొలుచుకునేటువంటి అమ్మవారిని కూడా ఇక్కడ అంటే కలిసి జరుపుకునేటువంటి పండుగ కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక తీపి జ్ఞాపకం ఏదైనా ఉందా అంటే తెలంగాణలో అది సద్దుల బతుకమ్మ పండుగ అంటారు. 9 రోజుల్లో జరిగేటువంటి అంగరంగ వైభవంగా జరిగేటువంటి ఈ సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు కూడా ఉంటున్నాయి. ఏం పేరమ్మా నీ పేరు? ప్రణవి. ప్రణవి, పండుగ ఎట్లా జరుపుకుంటున్నావు అమ్మా? మీ అమ్మ నాన్న వాళ్ళు ఏమన్నా ఈ పండుగ గురించి ఏమైనా చెప్తున్నారా? నీకేమైనా తెలుసా? తెలుసు. బతుకమ్మ అంటే అందరు కలిసి బతుకమ్మ ఆడుకోవడం, అయిపోయిన తర్వాత నీళ్ళలో వదిలేయడం. అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి బతుకమ్మ ఆడుకుంటారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అప్పాలు చేసుకొని తిని మంచిగా ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకోవాలి. ఇక్కడ ఈ పాప మాత్రం చాలా హ్యాపీగా అప్పటి నుండి ఏ పాట పాడతావు అమ్మా? జై బతుకమ్మ. నీ పేరేం పేరు? నీ పేరేంటి? ఇషాన్వి ఓజస్వి. నువ్వు చెప్పు. చెప్పడమ్మా. ఏం చెప్పాలి? ఓకే, ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ. అందరూ కలిసి ఒక దగ్గర చేరి ఒక మంచి, ఇది చాలా పెద్ద ఫెస్టివల్. సో అందరూ కలిసి చేసుకునే పండుగనే ఈ బతుకమ్మ. సో అందరూ బతకాలని కోరుకునే ఫెస్టివల్ ఈ బతుకమ్మ. హ్యాపీ బతుకమ్మ టు ఎవ్రీవన్. ఓకే. ఇక్కడ మరికొంతమంది చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది బతుకమ్మ సంబరాలు?
చాలా సంతోషంగా జరుగుతున్నాయండి. ఎవ్రీ ఇయర్ మేము బతుకమ్మ కోసమే ఇక్కడ అమ్మ వాళ్ళకి వస్తాము. ప్రతి ఇయర్ చాలా హ్యాపీగా జరుపుకుంటాం. మా ఫ్యామిలీ మెంబర్స్, మా పిల్లలు, మా మామయ్య వాళ్ళ పిల్లలు అందరం కలిసి చాలా బాగా జరుపుకుంటాం. ఈ ఫెస్టివల్ అంటే మాకు చాలా ఇష్టం. మాకు చాలా ఇష్టమైన కూడా బతుకమ్మ పండుగ. థ్యాంక్ యూ. బతుకమ్మ సంబరాలు కూడా ఇంత అద్భుతమైనటువంటి వాతావరణంలో జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక తీపి జ్ఞాపకం ఏది ఉందనేది బతుకమ్మనే చెప్పుకోవచ్చు. ఇట్లాంటి వాతావరణము తెలంగాణలో ఉండడం అనేది కూడా ఆ సాంప్రదాయానికి ప్రతిబింబంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎంగిలి పూలతో బతుకమ్మ మొదలై ఆ తర్వాత సద్దుల బతుకమ్మతోటి కూడా ఇక్కడ గంగమ్మ ఒడిలోకి పంపించేంత వరకు కూడా ఒక భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి ఇప్పటి వరకు డీజేల హోరుతోటి ఉంటున్నటువంటి బతుకమ్మ సంబరాలు కూడా కొంతమంది పాటలతోటి కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కొంతమంది అంటే పాత తరం కొంత ఉన్నటువంటి వాళ్ళు కూడా బతుకమ్మ పాటలు సంప్రదాయాన్ని కూడా ప్రతిబింబించే విధంగా పాటలు పాడుతున్నారు. ఆ పాటలకు లయబద్ధంగా కూడా చాలా మంది స్టెప్లు వేస్తున్నారు. కానీ కొంతమంది మహిళలు మాత్రం వారితో మనం పాటలించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, బతుకమ్మ పాటలు అందరూ డీజేలే ఎక్కువ వాడుతున్నారు, కానీ మీ తరం వాళ్ళు చూసినట్టయితే అవి చూస్తున్నారు. ఆ పాత తరం అందరు కలిసి పాడుకున్న పాటలు పాడిండ్రు. ఇప్పుడు డీజేలు కూడా చూస్తున్నారు. ఇప్పుడు డీజేలు బాగున్నాయా లేకపోతే అప్పటి పాటలు బాగున్నాయా? పాటలే బాగున్నాయి. మరి మీ పాటలు బాగుంటే ఒక పాట పాడతావు మరి? ఒకటి చిన్నదైనా సరేనా పెద్దది? చిన్నది వాడు పెద్దది వాడు. ఎందుకంటే అసలు ఇప్పుడు పాటలు పాడేటోళ్ళే దొరకలేరు. నువ్వు దొరికినామంటే నువ్వు ఎంతసేపు అన్నా వాడిగా పాడతా. శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమైతో సునమ్మ భారతీ సతివై బ్రహ్మ కిల్లాలివై పార్వతీ దేవివై పరమేశ్వరాణివై పరగ శ్రీలక్ష్మయ్యి గౌరమ్మ భార్యవైతి అరినికి బాసిల్లు కాంచన పల్లెసి నరసింహ దాసుడవు నీ వద్ద తగుపాటు రసింతు నీ సత్యం నాకివ్వుమా గౌరమ్మ నీ నేర్పు నా కొసకుమా ఎన్నెన్ని లోకాలు ఏడేడు లోక ఉన్న జనుల కోరికలన్నీ వనగూర్చగా కన్న తల్లి వైతివి గౌరమ్మ కామరూపిణి వైతివి ముక్కొంటి దేవతలు చక్కని కాంతలు ఎక్కువ వారైరిగా గౌరమ్మ ఈ లోకం నుండి ఎక్కువ వారైరి పెక్కు నోములు నోమి నీ సత్యం నాకివ్వుమా గౌరమ్మ నీ నేర్పు నా కొసకుమా. ఓకే, అంటే అమ్మవారి దగ్గర ఉన్నటువంటి శక్తులన్నీ కూడా నాకు ప్రసాదించు తల్లి అని చెప్పి అమ్మవారిని కొలుచుకుంటూ భక్తితో వాడుకునే పాటలు మంచిగా వాడుతున్నారు. మరి ఇప్పుడున్న పాటలు ఏందమ్మా? గలీజ్ పాటలు. ఓకే, అమ్మో నా ఎండ్లకు పోతున్నాయి మాటలు. పోయినా కానీ మంచిదే కదా, చూసే వాళ్ళకి తెలుస్తుంది కదమ్మా. ఇప్పుడు కూడా మంచి మంచి డీజే పాటలు అయినా కానీ మంచి సాహిత్యం వస్తున్నది. బతుకమ్మ పాటలతో కాకుండా సంక్రాంతి పండుగలు అన్ని పాటలకు కూడా అంటే అప్పుడున్న మేళతాళాలు డప్పు వాయిద్యాలు అప్పుడు రకంగా ఉన్నది. ఇప్పుడున్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మంది మీలాగా ఓపికలు లేవు కాబట్టి ఒక్కరు పాడితే 100 మంది చేస్తున్నారు. అప్పుడు 10 మంది ఉందే 10 మంది ఒక్కొక్క పాట ఉండేది కదా. చెప్పినామా పాడతలేరు. మరి ఒక మంచి పాట పాడమ్మా. ఇంకోటి కొంచెం దూరం పెడతావా? నాకు ఏదో భయం. మెడ మీద ఏమన్నా గొలుసు దోసుకపోతా అనుకుంటున్నా ఏంది? కాదు, ఇది పాడదు. అందుకే రాముడు సీతమ్మ వియ్యాలో సారి బయలెల్లంగ వియ్యాలో వల్లువయ్య తొవ్వల్ల వియ్యాలో నిమ్మవో నాముండే వియ్యాలో నిమ్మవోనం కింద వియ్యాలో చల్లన్ని చెల్మె వియ్యాలో చల్లన్ని చెల్మెలో వియ్యాలో సద్దియా రాగించి వియ్యాలో సద్ది తిన్నది గుడ్డ వియ్యాలో జలదిలో బిండె వియ్యాలో తమ్ముడా లక్ష్మణుడ వియ్యాలో జలిదంత చక్కన వియ్యాలో అమ్ముడా లక్ష్మణుడ వియ్యాలో జలిదంత చక్కన వియ్యాలో జలది మన సీతమ్మ వియ్యాలో కండ్లల్ల బోలంగా వియ్యాలో తమ్ముడా లక్ష్మణుడ వియ్యాలో జలిదెంత చక్కన వియ్యాలో జలది మన సీతమ్మ వియ్యాలో కంఠంల బోలంగా వియ్యాలో జలది మన సీతమ్మ వియ్యాలో కంఠంల బోలంగా వియ్యాలో నుంచి రామన్న వియ్యాలో బయలుదేరినాడు వియ్యాలో అటు చూడు రామన్న వియ్యాలో అటు ఏమి చూతే వియ్యాలో అటు ఏమి చూతునే వియ్యాలో అది మాయలేడి వియ్యాలో మాయలేడి గాని వియ్యాలో మడిమెంత చక్కన వియ్యాలో కోర జీవం గాని వియ్యాలో కొమ్ములెంతో చక్కగా వియ్యాలో
అడవి జంతుగాని వియ్యాలో అడుగులెంతో చక్కగా వియ్యాలో అప్పుడు ఆ తల్లి వియ్యాలో ఏమని చెప్తుండే వియ్యాలో దాంతోలు నాకు నే వియ్యాలో రైకలు కావాలను వియ్యాలో పచ్చీసు వరిసిన వియ్యాలో రైకలు ఉండంగా వియ్యాలో పచ్చి తోలుకు సీత వియ్యాలో ఏల బొంసిదివమ్మ వియ్యాలో వజ్రాలు వలసిన వియ్యాలో రైకలు ఉండంగా వియ్యాలో ఒట్టి తోలుకు సీత వియ్యాలో ఏల బొంసిదివమ్మ వియ్యాలో జవ్వాది పోసిన వియ్యాలో రైకలు ఉండంగా వియ్యాలో మురికి తోలుకు సీత వియ్యాలో ఏల బొంసిదివమ్మ వియ్యాలో అప్పుడు రామన్న వియ్యాలో కోపానికొచ్చే వియ్యాలో ఇల్లెడు బాణాలు వియ్యాలో ఈపున బెట్టుక వియ్యాలో సందెడు బాణాలు వియ్యాలో సంకన బెట్టుక వియ్యాలో సందెడు బాణాలు వియ్యాలో సంకన బెట్టుక వియ్యాలో ఎర్రన్ని గుడ్లను వియ్యాలో తెల్లగా చేసే వియ్యాలో తెల్లన్ని గుడ్లను వియ్యాలో ఎర్రగా చేసే వియ్యాలో తెల్లన్ని గుడ్లను వియ్యాలో ఎర్రగా చేసే హలో నిల్లెడు బాణాలు వియ్యాలో ఈపున వెట్టుక వియ్యాలో వంపున రామన్న వియ్యాలో మిట్ట నాలేడి వియ్యాలో వంపున రామన్న వియ్యాలో మిట్ట నాలేడి వియ్యాలో మిట్ట నాలేడి వియ్యాలో వంపున రామన్న వియ్యాలో అర్హ. ఓకే ఓకే ఇక్కడ అమ్మ మాట్లాడుతున్నా ఇంకుందా ఇంకొంచెం వేసనే బాణంబు వియ్యాలో ఎన్ని చిల్లటట్టు వియ్యాలో పాడనే బాణంబు వియ్యాలో పక్కళ్ళు చిల్లె వియ్యాలో చిల్లెనే బాణంబు వియ్యాలో సిరుసు చిల్లేటట్టు వియ్యాలో హరహార అనుకుంటా వియ్యాలో అడ్డంబు వాడే వియ్యాలో అప్పుడు ఆ తల్లి వియ్యాలో ఆ తల్లి సీతమ్మ వియ్యాలో అగులు బుగులాయనే వియ్యాలో ఓ మరిది లక్షణుడ వియ్యాలో నా మరిది లక్షణుడ వియ్యాలో అన్న జాడాలేమో రామాయణం అంతా వాడతట్టున్నావు నువ్వు ఇక్కడ. ఎందుకంటే రామాయణానికి సంబంధించి సీతమ్మ అలాగే రాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత సీతమ్మ పడుతున్నటువంటి బాధల్ని కూడా ఇక్కడ తన్మయత్వంతో బాధతోటి వాడుకుంటూ ఇక్కడ పాటలు పాడుతున్నారు. నిజంగా ఏదంటే ఒక జీవన విధానం, ఒకరు ఇబ్బంది పడుతున్నారంటే ఆ ఇబ్బందులు తలుచుకొని కూడా ఇక్కడ ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉండేది. కానీ ఇక్కడ రామాయణం తెలిసినటువంటి వాళ్ళైనా సరే రాముడు అలాగే సీతమ్మ అలాగే లక్ష్మణుడు వనవాసానికి వెళ్ళి ఎంత ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొన్నారు. ఇక్కడ మాయలేడి రూపంలో వచ్చినటువంటి మారీచుడు కూడా ఇక్కడ సీతమ్మను అపహరించడానికి వచ్చేటువంటి పరిస్థితులను కూడా భక్తితోటి కూడా బాధతోటి కూడా పాటలు పాడుకుంటూ బతుకమ్మ పాటలు కూడా పాడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కేవలం ఇప్పుడు ఎంతమంది ఎన్ని చదువులు చదువుకున్నా కానీ ఇంత నాలెడ్జ్ అంటే ఎక్కడా కూడా ఇంకా పాటను కూడా పాడుతూ కూడా తన యొక్క మెమరీ కూడా ఎంత ఈ వయసులో కూడా ఏ మాత్రం మర్చిపోకుండా కూడా అద్భుతమైనటువంటి పాటలు పాడుతున్నారు. ఇట్లాంటి పాటలే కదా మనకు కావాల్సింది. మన సంస్కృతి సాంప్రదాయాల్ని పరిరక్షించేవి ఇట్లాంటి పాటలే కదా అన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద బాల శిక్ష అనేది ఉండేది. ఒక పెద్ద బాల శిక్ష చదువుకుంటే ఇప్పుడు డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చదివినంత ఒక నాలెడ్జ్ వచ్చేది. కానీ ఇప్పుడు అట్లాంటి ఒక సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కూడా లేకపోవడము, అలాగే కేవలము టెక్నాలజీ మీద ఆధారపడము, ఒక పాశ్చాత్య పోకడలకు పోయి సంస్కృతి సాంప్రదాయాల్ని మర్చిపోతున్నటువంటి తరుణంలో కూడా ఈ పాటలు అనేవి కూడా మళ్ళీ మన సంస్కృతి సాంప్రదాయాల్ని గుర్తు చేస్తూ ఉంటాయి. అద్భుతమైనటువంటి పాటల్ని పాడుతున్నటువంటి అమ్మకు ఒకసారి మనం ధన్యవాదాలు చెప్దాం. అమ్మ, ఇప్పుడు ఒక ఇంత మంచి పాట పాడినాము, సీతమ్మకు సంబంధించినటువంటి ఆ బాధలు కూడా ఇప్పుడు మొదలనేమో కొంత ఇబ్బంది వాడేటట్టు కనిపిస్తున్నావు. కానీ ఆ పాట వాడుతున్నా కొద్దీ నీలో భక్తి పారవశ్యము, బాధ, తన్మయత్వం అన్నీ కనిపిస్తున్నాయి. ఇంకెక్కమైనా పాట పాడతావు అమ్మ? ఇంకొకటి మంచిది ఈ అమ్మకట మంచి ఊపొచ్చే పాట పాడు. ఎందుకంటే డీజేలు విని 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 ఈ పాటలు పాడుతా అంటే కొద్దిగా అంతే నాకు వచ్చేటే చెనుకు చెనుకు నింట్ల వెయ్యాలో సా చెనుకు నింట్ల వెయ్యాలో పుట్టుతా హాసిత వెయ్యాలో పురుడు గోరింది వెయ్యాలో
పెరుగుతా సీత వియ్యాలో పెండ్లి గోరింది వియ్యాలో చిన్న చిన్న బొమ్మరెండ్లు వియ్యాలో కట్టా నేర్చింది వియ్యాలో చిన్నవారి తోట వియ్యాలో ఆడ నేర్చింది వియ్యాలో పెద్ద పెద్ద బొమ్మరెండ్లు వియ్యాలో కట్టా నేర్చింది వియ్యాలో పెద్ద బొమ్మల పెండ్లి వియ్యాలో చెయ్య నేర్చింది వియ్యాలో ఎండియ కోలలు పౌడియ కోలలతో వియ్యాలో దంచా నేర్చింది వియ్యాలో ఎండియ మంటలతో వియ్యాలో చెరుగా నేర్చింది వియ్యా పౌడియ చల్లళ్ళతో వియ్యాలో పట్టా నేర్చింది వియ్యాలో. ఓకే అమ్మా, ఇప్పుడు ప్రతి పాటలో కూడా ఉయ్యాలో అనేది కామన్. ఏ పాట అయినా సరే బతుకమ్మ పాటగా ఉన్నారంటే ఉయ్యాలో అనేది కంపల్సరీ వాడాల్సిందే. అంటే ఇప్పుడు సీతమ్మ అంటే ఒక ఆడపిల్ల, అంటే పేరుకే ఇక్కడ సీతమ్మ ఉంది, కానీ మీరు చెప్తున్నది మాకు ఏమనిపిస్తుంది అంటే పుట్టినటువంటి ప్రతి ఆడపిల్ల పుట్టిన తర్వాత, ఆ తర్వాత పెరుగుతున్నప్పుడు, ఆ తర్వాత వయసుకు వచ్చిన తర్వాత, ఆ తర్వాత పెళ్లి జరిగిన తర్వాత, మలవన్లు మనవరాళ్ళు వచ్చిన తర్వాత ఈ జీవన విధానాన్ని అంతా ఒక ఆడపిల్ల ఎట్లాంటి వాతావరణంలో ఉంటుందనేది కూడా పాటల రూపంలో ముఖ్యంగా ప్రతి పాటలు మనం గమనించాల్సింది. ఇప్పటివరకు అన్ని పాటలు ఒక్కొక్క ప్రాసలో వెళ్ళాయి, కానీ అమ్మ వాడినటువంటి ప్రతి పాటకు కూడా ఉయ్యాలో, అంటే మనకు బతుకమ్మ పాటలు అంటేనే ఉయ్యాల పాటలు. ఆ ఉయ్యాలో అనేటువంటి ఒక పాట వచ్చిందంటేనే అది బతుకమ్మ సాంప్రదాయానికి వచ్చేటువంటి పండుగలు కూడా మనం గమనిస్తున్నాం. మొత్తానికైతే ఇంత అద్భుతమైనటువంటి పాటలు పాడినటువంటి మీరు ఇక్కడ మిగిలిన మీ కుటుంబ సభ్యులకు ఇట్లాంటి అసలు మీరు మైకు పట్టుకొని పాటలు పాడాల్సి ఉంది, అప్పుడైతేనే మిగిలిన వాళ్ళందరికీ కూడా వచ్చేది కదమ్మా. నేర్పిస్తారా మరి మీ పిల్లలందరికీ? మా పిల్లలు నేర్చుకోవాలి కదా, అంటే నేర్చుకోవాలి కదా. నేర్చుకుంటలేరా మరి? ఇప్పుడు తరం ఎట్లుందమ్మా? అప్పటికి మీ తరానికి ఈ తరానికి ఎట్లా తేడా ఉంది? నాకు ఈ తరం ఏం నచ్చలేదా? అప్పుడు మీరే మంచి ఒక సాంప్రదాయంగా పద్ధతిగా అందరు ఉన్నారు. ఇప్పుడు అంతా సినిమాలు మొత్తం నాకు ఇవే ఇష్టం, దేవతల పాటలు ఇష్టం. నాకు వచ్చే వరకు అయితే ఇంకా నాకు ఇవే ఇష్టం. ఎందుకంటే నువ్వు బయట ప్రపంచాన్ని ఇంకేం చూడలేదు కాబట్టి మంచిగా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా అమ్మ నాన్నలు చెప్పినట్టు విని భర్తతోటి ఆ పిల్ల పాపలతోటి సంబరంగా ఉంటున్నావు కాబట్టి మంచి జీవన విధానం మీరు పాటించారు. ఇదే మనిషి జీవితానికి కావాల్సినటువంటి ఒక కర్తవ్యము. చాలా అద్భుతంగా ఉంది ఇట్లాంటి వాతావరణం. ఎందుకంటే ఒక స్త్రీ తను చెప్పినటువంటి పాటలలో కూడా ప్రతిదీ కూడా ఆడవాళ్ళ జీవితాన్ని ప్రతిబింబించే విధంగా కూడా చాలా అద్భుతంగా వాడినరు. ఇందుకే సాంప్రదాయాలు ఇప్పటికీ కనుమరుగు కాకుండా ఉంటున్నాయంటే ఇట్లాంటి అమ్మ వాళ్ళ దయ వల్లనే, ఈ వీరు కొనసాగిస్తున్నటువంటి ఆచారాల వల్లనే అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు అమ్మని అడిగితే ఇప్పుడు ఆ తరానికి ఈ తరానికి తేడా కనిపిస్తే మా పాత తరమే చాలా అద్భుతంగా ఉంది, ఆ సాంప్రదాయాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయని చెప్పి ఎంతో అద్భుతంగా చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. కాబట్టి అమ్మకు మరొకసారి అందరికి మాకు బ్లెస్సింగ్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా మీలాగానే ఉండాలి. మీ ఆలోచన విధానాలు కూడా వాళ్ళ వంశ పారంపర్యంగా రావాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం అంటేనే ఒక సంస్కృతి సాంప్రదాయాలు, పాటలు, పద్యాలు, జీవన విధానము ప్రత్యేకించా. నాకు వస్తాయని ముందే పడతా, పాట పాడాలి వద్దు అని అనుకోను, పాడాలి అనుకుంటా. నా సిద్ధాంతం అది. ఓకే, అంటే మీరు పాటలు మీ బ్యాచ్ లో చిన్నప్పటి నుంచి పాటలు పాడదంటే పెబ్బ మీరేనా? అంటే ఇంకా మాకు అట్లా అలవాటు అయింది అనమాట. పెబ్బ మీరే? అట్లానే ఏం లేదు, లీడర్ అని కాదు, కానీ ఇక మా ఏరియాలో కూడా అట్లనే అట్లా పాడమంటారు, పాడతా. అదేం లేదు, నేను పాడొద్దు అని అనుకోను, నాకు వచ్చింది పాడేస్తా. అంటే ఇప్పుడు మీరు పాడాలని వాడాల్సినటువంటి అవసరం లేదు, ఏది మనసులోకి వస్తే దానికి ఉయ్యాలో అని కూడా యాడ్ చేస్తా ఉంటారు, పావుడే. నాకు ఇష్టమైతే వాడుకో, ఒక్కదాన్ని కూడా వాడుకుంటా, నాకు ఇష్టమైతే. ఏం పర్లేదు, వంట చేసుకుంటా. పాటలలో కూడా పని వెతుక్కుంటూ వాడుతున్నారు కదా, అది గ్రేట్. అసలు నిజంగా ఇంత వాతావరణం అయితే, ఇంత అద్భుతమైనటువంటి వాతావరణాన్ని మనం చూస్తున్నాము. ఇంత కొన్ని వేల మంది వస్తున్నారు, కానీ పద్ధతిగా ఒద్దికగా అందరితో పాటు ఆటలాడుకుంటూ పాటలాడుకుంటూ పక్కనే కూర్చొని తమ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే మొత్తం తిరుగుతూ ఉంటే కొన్ని వేల మంది మనం చూస్తున్నాము. అక్కడి నుండి ఎన్నో రకాల వ్యక్తులు, ఎంతో సాహిత్యంతో కూడినటువంటి పాటలు కూడా ఉన్నాయి. ఆ పాటలన్నిటికీ సంబంధించినటువంటి ఆ సారాంశం కూడా కేవలం బతుకమ్మ బతుకు చిత్రాన్ని కూడా ప్రతిబింబించే విధంగానే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి వాతావరణం కూడా మనకు అందించినటువంటి మన పెద్దలకు, పూర్వీకులకు కూడా నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఇప్పటికీ ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఇట్లాంటి వాతావరణం ఎక్కడ ఉంటుందంటే కేవలం అది భారతదేశంలో, అందులో బతుకమ్మ పాట అంటే తెలంగాణలోనే ఉంటుంది. ఆ తెలంగాణలో వరంగల్ జిల్లాకు ఉన్నటువంటి ప్రత్యేకత నా భూతో నా భవిష్యత్ అన్నట్టు కనిపిస్తుంది. దానికి మరొకసారి ఓరుగల్లు కళాకృతులు కూర్చే విధంగా కూడా ఇక్కడ బతుకమ్మ పండుగ సంబరాలు కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి.
పరిస్థితి. అప్పటి నుండి అలసిపోకుండా కూడా ఎంతో మంది బతుకమ్మ సంబరాలను కూడా ఇక్కడ కంటిన్యూగా చేస్తున్నారు. ఇక్కడ ఆ లయబద్ధంగా కూడా వండుకుంటూ ఆ బతుకమ్మ పాటలు కూడా ఒక లయబద్ధంగా చప్పట్లు కొట్టుకుంటూ చిన్న పిల్లలతో పాటు వాళ్ళ పిల్లలకు కూడా నేర్పించుకుంటూ బతుకమ్మ సంబరాలని కూడా అంబరాన్ని అంటిస్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంత అద్భుతమైనటువంటి వాతావరణంలో మనం ఉంటున్నామంటే నిజంగా ఈ సాంప్రదాయాల్ని కంటిన్యూగా కొనసాగించాల్సినటువంటి బాధ్యత కూడా ఇంకా ప్రభుత్వాల మీద ఉంది. ఇప్పటి వరకు ఎంతో అద్భుతమైనటువంటి ఎన్వైరన్మెంట్ అయితే క్రియేట్ అవుతుంది. వచ్చినటువంటి మహిళా మనులకు కూడా ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఇబ్బంది కలగకుండా గతానికి ఇప్పటికీ కూడా లైటింగ్ కానీ అలాగే సౌండ్ సిస్టమ్ కానీ మిగిలినటువంటి ఏర్పాట్లు కానీ అన్ని అద్భుతంగా చేశారు. కానీ ఈ అద్భుతమైనటువంటి వాతావరణం కూడా రాను రాను దినదిన ప్రవర్ధమానమై వెలుగొంది. ఈ సంస్కృతి సాంప్రదాయాల పరంగా అందరి కుటుంబాల్లో వెలుగులు నింపాలని చెప్పి వారి యొక్క ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్ల పాపలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతోటి ఉండాలని ఈ పెద్దలు కూడా దీవిస్తున్నటువంటి పరిస్థితి. గౌరమ్మను కూడా భక్తి శ్రద్ధలతో పూజించి ఇక్కడ బతుకమ్మ ఆటలాడుకుంటూ కూడా ఆ గౌరమ్మను గంగామాత ఒడిలోకి సాగనంపి మళ్ళీ అందరూ కూడా ఒక కలిసికట్టుగా పూజలు అంటే కలిసికట్టుగా మాట్లాడుకుంటూ ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సద్దుల బతుకమ్మని జరుపుకుంటున్నాము. తెలంగాణలో అతి గొప్ప పండుగ అంటే బతుకమ్మ పండుగనే. మనం చూస్తున్నాం ఎంత క్రౌడ్ వచ్చిందో, ఎంత మంచిగా తయారై వచ్చారు. ఆడబిడ్డలకు అత్తగారింటి నుండి తల్లిగారింటికి వచ్చి 10 రోజులు బతుకమ్మని పేర్చి ఆటపాటలతో జరుపుకుంటారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మని చేస్తారు. ఆ రోజు నువ్వులు బెల్లంతో ప్రసాదం చేస్తారు. రెండవ రోజు వేపకాయ అటుకుల బతుకమ్మ. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ. ఆ నానబియ్యంతో ప్రసాదం చేస్తారు. 5వ రోజు అట్ల బతుకమ్మ. 6వ రోజు అలిగిన బతుకమ్మ. 7వ రోజు వెన్నపూస వేపకాయ బతుకమ్మ. 8వ రోజు వెన్నపూస బతుకమ్మ. 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఈ విధంగా ప్రతిరోజు ఒక్కొక్క రకమైన నైవేద్యం, అది కూడా ఆరోగ్యకరమైన నైవేద్యం చేస్తూ మనం సెలబ్రేట్ చేసుకుంటాము. తర్వాత ఈ పండుగల గొప్పతనం ఏంటంటే పువ్వులనే మనం ప్రకృతిని మొత్తం మన గౌరమ్మ దేవత రూపంలో ఆరాధిస్తాం. తర్వాత ఆ పువ్వులను తీసుకెళ్లి మన చెరువులో కలుపుతాం. దానివల్ల ఏమైతే చెరువు కూడా మంచి ఒక ఎరువుగా ఆయుర్వేదంలో పనిచేస్తాయి, నీటిని శుభ్రపరచడంలో పనిచేస్తాయి. ఇందులో మన ఆరోగ్యంతో పాటు ఆనందం అన్ని కలిసి ఉన్న పండుగ. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మేము వరంగల్లో ఇక్కడ ఎంతో గర్వంగా జరుపుకుంటున్నాము. మన తెలంగాణలోనే వరంగల్ అనేది ఒక ప్రత్యేకతతో కూడుకున్నది సద్దుల బతుకమ్మ. ఈ రోజు కోసం మేము ఎన్నో రోజుల నుండి 1 ఇయర్ నుండి చాలా వెయిట్ చేస్తాము. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది మాకు ఇక్కడ. ఓకే, ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే అంటే ఎంత భక్తి శ్రద్ధలతోటి బతుకమ్మ సంబరాలు చేసుకున్నారనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొదటి రోజు నుండి అంటే మెట్టి నుండి పుట్టింటికి వచ్చిన తర్వాత 9 రోజుల పాటు అంటే 10 రోజుల పాటు జరుగుతుంటాయి. ఆ తర్వాత విజయదశమి పండుగ రోజు కూడా జరుపుకునేటువంటి పరిస్థితి. ఒక్కొక్క రోజు ఎంగిలి పూల బతుకమ్మతోటి మొదలై అటుకుల బతుకమ్మ, అలాగే ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, ఇట్లా ఒక్కొక్క బతుకమ్మతోటి చివరిగా 9వ రోజు సద్దుల బతుకమ్మ జరుగుతూ ఉంటారు. సద్దుల బతుకమ్మ జరిపిన తర్వాత కూడా ఇంత వాతావరణం, అద్భుతమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. ఇక్కడ ఎంతో కుటుంబ సభ్యులే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి యువతులందరూ కూడా పడతులందరూ కూడా ఒక భక్తి శ్రద్ధలతోటి జరుపుకునేటువంటి పండుగగా ఇక్కడ అభివర్ణిస్తున్నారు. ప్రతిదానికి ఒక ప్రాశస్త్యం అయితే కనిపిస్తుంది. ఆ ప్రాశస్త్యానికి ప్రతిరూపంగా నిలిచేదే ఈ 9 రోజుల పాటు జరిగేటువంటి బతుకమ్మ ఉత్సవాలు అని చెప్పి ఇక్కడ మహిళలు కూడా చెప్తున్నారు. ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానం కూడా వాళ్ళకు వారసత్వంగా కూడా వస్తుంది. ఇట్లాంటి వాతావరణం ఇక్కడ చూస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఆడతారు, కొంతమంది పాడుతూ ఉంటారు, మరికొంతమంది 2 కన్నులు చాలా ఇవంతా చూడడానికి. అట్లాంటి వాతావరణం అయితే వరంగల్లో కనిపిస్తున్నటువంటి ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఇక్కడ ముఖ్యంగా బతుకమ్మ అంటేనే మహిళలకు ఎక్కడున్నా వైబ్రేషన్స్ వస్తూనే ఉంటాయి. వారు ఏ డ్యూటీలో ఉన్నా, విధుల్లో ఉన్నా కానీ ఆ సంబరాలు కూడా ఎంతో అద్భుతంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు భద్రతా కారణాల దృష్ట్యా ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా మహిళలే కాబట్టి ఎంతో అద్భుతమైనటువంటి ఆ డాన్స్లకి, ఆ పాటలకి ఆ డాన్సులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ డిపార్ట్మెంట్ లో ఉండుకుంటూ కూడా అందరినీ చూసేసరికి వాళ్ళలో కూడా ఒక అద్భుతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఒక్కసారి మనం మాట్లాడదాం. మేడం, ఎట్లా అనిపిస్తుంది? మనకు కూడా ఏంటంటే మహిళలకే ప్రత్యేకంగా ఉంటుంది కదా, అట్లాంటప్పుడు డ్యూటీలో ఉండి మీ విధులను కూడా అటు విధులు నిర్వర్తించుకుంటూ ఇటు సంబరాలు కూడా ఉంటున్నాయి. ఎందుకంటే మనకు చాలా బాగుంటుంది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు?
వీళ్ళని చూస్తే చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళలో అంటే మేము బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఎంత అయినా మహిళలు కాబట్టి ఒక వాతావరణాన్ని అంటే వాళ్ళకు భద్రతను కల్పిస్తూ రక్షణ కల్పిస్తూ వాళ్ళు కూడా ఆడపిల్లలు అన్నటువంటి ఒక విషయాన్ని కూడా గుర్తు చేసుకుని ఒక తన్మయత్వానికి లోన్ అయిపోయి ఆ భావోద్వేగాన్ని కూడా ఆపుకోలేక వచ్చేటువంటి ఆ వ్యవస్థలను చూసుకుంటే కూడా ఎంతో అద్భుతమైనటువంటి బతుకమ్మ సంబరాలు కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే పాపం వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ కూడా మిగిలిన వాళ్ళంతా కలర్ఫుల్ గా వస్తున్నారు, కానీ ఆ డ్యూటీలో ఉండుకుంటూ కూడా ఇంత అద్భుతమైనటువంటి ఆలోచనలు చూస్తుంటేనే మనకు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మహిళలు అంటేనే ఒక సంస్కృతి సాంప్రదాయాలు విధులలో ఉండుకుంటూ కూడా ఇంత బాధ్యతగా ఉండుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ కూడా ఈ బతుకమ్మ సంబరాలు కూడా చేసుకుంటున్నారు. నిజంగా ఇక్కడ అందుకే భారతదేశంలో అంటారు ఎత్ర నార్యంతో పూజ్యంతే రమంతే తత్వ దేవత అంటారు. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువు ఉంటారంటారు. ఇట్లాంటి విషయానికి సంబంధించి ఇక్కడ ఎంతో మంది కొన్ని వేల మంది కూడా ఇక్కడికి వచ్చి బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ ఒక ఎనర్జీ అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ మనకు కనిపిస్తుంది. ఎంతో మంది దేవతలందరూ ముక్కోటి దేవతలందరూ కూడా ఇక్కడే వచ్చి కొలువు తీరారా అన్న ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తి స్వరూపాలుగా అమ్మవారి రూపంలో మనకు గౌరమ్మను పూజించుకుంటూ వాళ్ళు కూడా ఎంతో భక్తి తన్మయత్వానికి లోనవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమన్నప్పటికీ కూడా కొంతమంది యూనిఫామ్ లో కూడా ఉన్నారు. దాదాపు ఒకే కలర్ డ్రెస్ చాలా అద్భుతంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. అసలు కలర్ఫుల్ డ్రెస్లు వేసుకుంటారు, కానీ ఇక్కడ ఒకే రకమైనటువంటి డ్రెస్లు వేసుకుంటున్నారు. మరి వీళ్ళు ఒకే ఫ్యామిలీయా, వాళ్ళు ఎట్లా ఉంది చూద్దాం. ఏంటండి మీ స్పెషల్ ఏంటండి మీ అందరి? స్పెషల్ ఏం లేదండి, స్పెషల్ అంటే ఏం లేదు, పండగ కదా. అంటే ఒక సేమ్ కలర్ అంటే ఒకటే ఫ్యామిలీ మీ అందరూ? నేను మమ్మీ వాళ్ళ పిల్లలు అక్క చెల్లెలు అందరూ సంతూరు వాడతారా అండి? ఏదేమైనా కూడా ఇంత మంచి వాతావరణం అయితే మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు పిల్లలకి సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనం నేర్పిస్తూ ఉంటాము. ఇక్కడ నేర్పించడమే కాకుండా వేషధారణ అనేది కూడా ఎంత పద్ధతిగా ఉండాలి, ఒద్దికగా ఉండాలని కూడా ఇది మీ వేషధారణ బట్టి చూస్తూ ఉంటుంది. ఈ అలంకరణకు అంటే ముందే ప్రిపేర్ అయ్యారా ఒకే రకంగా డ్రెస్ల కోసం? అలానే ఏం లేదండి, క్యాజువల్ అనుకున్నాం. ముందు అనుకుంటాం బతుకమ్మ అంటే పెద్ద పండగ కాబట్టి బతుకమ్మ ఎంత అందంగా ఉంటుందో మేము అంతే అందంగా ఉండాలి అని అనుకొని ప్లాన్ చేసుకొని వేసుకున్నాం అన్నట్టు. ఇప్పుడు మీరు వస్త్రధారణ నేర్పించారు, బతుకమ్మ పాటలు ఏమైనా నేర్పిస్తున్నారా? వస్తాయండి, కొంచెం ఇప్పుడిప్పుడే నేర్పిస్తున్నాను వాళ్ళు. చెప్పండి మీకు వచ్చే పాట. పాట నాకు వచ్చు, ఇప్పుడు వద్దులేండి. జనకు జనకు నింట్లా కోల్ సాజనుకు నింట్లా కోల్ పుట్టింది ఆ సీత కోల్ పురుడు కోరినది కోల్ పెరిగింది ఆ సీత కోల్ పెళ్లి కోరినది కోల్ దశరథ మహారాజు కోల్ పిల్లనడిగి వచ్చిరి కోల్. చాలా ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా పాటలో ఏదైతే పండుగ ప్రాశస్త్యం ఏదైతే ఉందో ఆ ప్రాశస్త్యాన్ని నెరవేర్చే విధంగా ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఎవరి ముఖాల్లో చూసినా చిరునవ్వులు, చిన్న పిల్లలతో పాటు అక్కడ పెద్దవాళ్ళు, వయసుతో సంబంధం లేకుండా చాలా అద్భుతమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇంత గొప్ప పండుగ సాంప్రదాయాలను కూడా ప్రతిబింబిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పండుగ సంబరాల్లో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ బతుకమ్మ పండుగను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మాట్లాడుతున్నారు చాలా మంది. ఎట్లా ఉందమ్మా బతుకమ్మ సంబరాలు? చాలా బాగుంది. ఇక్కడ ఎంత మంది జనం చూడడం ఇదే చాలా ఫస్ట్ టైం. ఇంత మంది జనం అయితే చూడలేదు ఇప్పుడు. అంటే ఇదివరకు బతుకమ్మ ఎప్పుడు చేసుకోలేదు మీరు? బతుకమ్మ చేసుకున్నాం, ఇంత జనం ఇదే ఫస్ట్ టైం. చాలా మంది ఉన్నారు. అంటే పద్మాక్షమ్మ టెంపుల్ దగ్గర ఎప్పటికి ఉంటారు కదా? ఈ రోజు చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా అందంగా రెడీ అయ్యి వచ్చారు. చాలా బాగున్నారు అందరూ. అంటే మహిళలు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు, వాళ్ళే అబ్బురపోయే విధంగా ఇక్కడ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏర్పాట్లు ఎట్లున్నాయమ్మా ఇక్కడ? ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఏర్పాట్లు చాలా బాగున్నాయి. రావడానికి వెళ్ళడానికి కూడా మార్గాలు వేరే రకంగా ఉంచారు. అక్కడి వరకు వెహికల్స్ ఆపుతున్నారు, లోకల్ వరకు లేడీస్ అలౌ చేయడం చాలా బాగుంది. నిజంగా మనం గమనించాల్సిందంటే పోలీసు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఒక ప్రీ ప్లాన్డ్ గానే ఉన్నారు. ఎక్కడ ఇబ్బందులు కలగకుండా కూడా ఇక్కడ వచ్చేటువంటి దారులు అలాగే వెళ్లే దారులు కూడా ప్రత్యేకంగా ఉంచుకుంటూ ఎట్లా అంటే బందోబస్తు మాత్రం పటిష్టంగా ఉన్నారు. ప్రతిసారి కూడా ఎక్కువ జరుగుతుంటారు కాబట్టి మళ్ళీ ఏమైనా సంఘటనలు పునరావృతం కాకుండా కూడా ముందస్తు ప్రణాళికతో కూడా పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇంతమంది మహిళలు ఒక్క దగ్గర ఉన్నప్పుడు ఎంతో భద్రతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ వాతావరణాన్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి వాతావరణంలో బతుకమ్మ సంబరాలు కూడా
వరంగల్లో అంబరాన్ని అంటున్నాయి. ఇట్లాంటి దినదిన ప్రవర్ధమానమై వెలుగొందాలని చెప్పి మళ్ళీ ఇలాంటి పండుగలు ప్రతిసారి జరుపుకోవాలి, కుటుంబ సభ్యులు పిల్ల పాపలతో జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. దానికి సంబంధించి కూడా ప్రభుత్వాలు కూడా ఒక మంచి వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేశారని చెప్పి అంటున్నారు. ఆ వాతావరణంలో కూడా చాలా అద్భుతమైనటువంటి పండుగలు సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి సెలబ్రేషన్స్ బాగా జరుపుకుంటున్నామని చెప్పి వచ్చినటువంటి మహిళలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ పద్మాక్షమ్మ టెంపుల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.